మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్. ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి, ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రధాన సంస్థల సర్వే ఎలా ఉంది అనేది ఒకసారి ప్రేక్షకుల కోసం చెప్తాను. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీదే ఢిల్లీలో విజయం అని చెప్పి. 27 ఇయర్స్ అవుతోంది భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చి. సో 27 ఇయర్స్ తర్వాత ఈ కళ నెరవేరబోతోంది అనేది మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థల సర్వే ఫలితం. సో చూద్దాం ఎగ్జిట్ పోల్స్ అవుతాయా లేదా అనేది. ఒకసారి ఎగ్జిట్ పోల్స్ చెప్తాను. పీపుల్స్ పల్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి 10 నుంచి 19 స్థానాలు ఇచ్చింది. అలాగే భారతీయ జనతా పార్టీకి 51 నుంచి 60 స్థానాలు. పోల్ డైరీ 18 నుంచి 25 ఆప్కి, 42 నుంచి 50 బీజేపీకి. పీపుల్స్ ఇన్సైట్ 25 నుంచి 29 ఆప్కి, 40 నుంచి 44 భారతీయ జనతా పార్టీకి. పీ మార్క్ 21 నుంచి 31 ఆప్కి, 39 నుంచి 49 భారతీయ జనతా పార్టీకి. టైమ్స్ నౌ భారతీయ జనతా పార్టీకే మొగ్గు చూపుతోంది. జేవీసీ భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపుతోంది. చాణక్య స్ట్రాటజీస్ 25 to 28 ఆప్కి ఇస్తూ ఉంటే 39 to 44 భారతీయ జనతా పార్టీకి ఇస్తున్న పరిస్థితి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయిన కేకే సర్వే కాస్త డిఫరెంట్గా ఉంది. 44 ఆప్కి ఇచ్చారు, 26 మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన పరిస్థితి. సో అన్ని ఈ పోల్ సర్వే ప్రకారం ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోంది. జస్ట్ 1-2 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశాన్ని సూచిస్తున్న పరిస్థితి. సరే, ఈ ఎగ్జిట్ పోల్స్ మీద మీకు అంటే ఫస్ట్ ఇవన్నీ మన చాలా సంస్థల పేర్లు కూడా లేదు వరకు. అందువల్ల ఇప్పుడు ఈ ఇందులో కొత్త కొత్త పేర్లు మీకు వి ప్రిసైడ్ అని ఒకటి కూడా ఆప్కు మెజార్టీ వస్తుందని చెప్పారు. సో ఇలా సో అందువల్ల ఒకటి ఈ సంస్థలు ఎంత శాంపుల్ ఏ రకంగా సైంటిఫిక్గా స్టడీ చేశారు లేదో ఏదైనా ఇందులో ఇప్పుడు నాగేశ్వర సర్వే కూడా చెప్పచ్చు. ఏదో ఒక ఛాలెంజ్ తీసుకొని ఒక వైల్డ్ గెస్ 43 ఆప్కు, 27 బీజేపీకి అని చెప్పిన అనుకో నేను. అదే నిజమవుతుంది, అది నిజమైంది అనుకోండి. అరే నాగేశ్వర్ ఎంత, ఎందుకంటే తెలంగాణ చెప్పాను కదా, తెలంగాణకు ఎగ్జాక్ట్గా చెప్పాను, వెరీ యాక్యురేట్గా. సో 100 65 అన్నాను, కరెక్ట్గా 65 వచ్చాయి. మీకు సిపిఐ కూడా కలుపుకుంటే మీకు 65 వచ్చాయి. నేను ఎందుకంటే సిపిఐ కాంగ్రెస్ మిత్రపక్షంగా పోటీ చేసిన కలుపుకోవాల్సిందే కదా. మరి నేను ఏ సర్వే చేయలే, నేను ఎక్కడా సర్వే చేయలేదని కూడా చెప్పాను. చాలా అక్యురేట్గా 65 చెప్పాను. అసలు ఎవరు చెప్పలేదు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అంటే ఇప్పుడు చెప్పినట్టే చెప్పారా సార్? ఏ ఎగ్జిట్ పోల్స్ అంటే ఇప్పుడు చెప్పింది నేనేమి అంచనా లేకుండా చెప్పాను, కానీ అదేమో అంచనాతో చెప్పాను. అంచనా అంటే రాజకీయ పరిస్థితుల్ని గ్రౌండ్ లెవెల్గా వస్తున్న ఫీడ్బ్యాక్ను బేస్ చేసుకొని చెప్పాను. అది కూడా సైంటిఫిక్ ఏం కాదు, అది కూడా సైంటిఫిక్ కాదు, దట్ ఇస్ అన్ ఒపీనియన్, నాట్ ఏ సర్వే. సర్వేకు ఒపీనియన్కు తేడా ఉంది. తెలంగాణకు 65 వస్తాయని చెప్పింది కూడా కొన్ని డేటా పాయింట్స్ ఆధారంగా వచ్చిన ఒపీనియన్. అది ఒపీనియన్ ఈజ్ నాట్ సర్వే. సర్వేలో ఒపీనియన్ ఏమి ఉండదు, ప్రజలను అడుగుతావు, వాళ్ళు ఏం చెప్పినో చెప్తావు. సో అలాంటి దాన్ని సర్వే అంటారు. అందువల్ల ఇప్పుడు ఒకటి ఇందులో ఎన్ని సంస్థలు క్రెడిబులో ఎన్ని సంస్థలు క్రెడిబుల్ కాదో తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ కపిల్ చాణక్య, యాక్సిస్ మై ఇండియా ఈ రెండు ఇవాళ చెప్తారన్నారు, ఇవాళ ఈవినింగ్ ప్రకటిస్తారన్నారు. ఎందుకంటే ఆ డేటా వాళ్ళు మళ్ళీ ఒకసారి పోస్ట్ పోల్ సర్వే కూడా చేసుకొని మేము చెప్తామన్నారు. ఇది మొదటి ఫ్యాక్టర్. అంటే ఆల్రెడీ ఈ సంస్థల్లో ఎంత మేరకు వీళ్ళెవరు, మా శాంపుల్ ఎంత, అది ఎంత సైంటిఫిక్గా కలెక్ట్ చేశావు, సో ఆ గతంలో తాము చేసిన సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఏవి కరెక్ట్ అయినాయి, ఏవి కరెక్ట్ కాలేదు, ఈ డేటా లేదు మనకు. ఇది మొదటిగా. వాటి హిస్టరీ ఏంటి, వాటి గత ఎర్లియర్ ప్రిడిక్షన్ ఎంత మేరకు కరెక్ట్ అయింది, ఇది ఈ డేటా లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఈ ఎగ్జిట్ పోల్ సంస్థలు ఇటీవల కాలంలో సీరియస్ క్రెడిబిలిటీ క్రైసిస్ ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా 2024 లోక్సభ ఎలక్షన్స్
ఎగ్జిట్ పోల్స్ను కంప్లీట్గా వాటి విశ్వసనీయతను దెబ్బతీశాయి. ఎందుకంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే 400 దాకా ఇచ్చాయి బీజేపీకి, మామూలుగా ఇవ్వలే. 400 అసలు ఎవరు కూడా 240 అని చెప్పలేరు. ఒక్క ఎగ్జిట్ పోల్స్ ఉంది. యోగేంద్ర యాదవ్ ఒక రాజకీయ విశ్లేషకుడు మాత్రమే ఆయన 240 అరౌండ్ వస్తాయి అన్నాడు. కరెక్ట్గా 240. ఆయన కూడా చెప్పాడు నేనేం సర్వే చేయలేను, నేను తెలంగాణ చెప్పినట్టే ఆయన దేశం గురించి చెప్పాడు. ఆయన ఒక్కదే కరెక్ట్ అయింది. 100 కోట్లు ఖర్చు పెట్టిన సర్వే సంస్థలు ఎవరు కరెక్ట్ కాలే. మళ్ళీ ఆయన కూడా హర్యానా ఎలక్షన్స్కి వచ్చి రాంగ్ అయ్యాడు. ఆయన కూడా హర్యానా ఎలక్షన్స్ వరకు ఆయన ఎస్టిమేషన్ రాంగ్ అయిపోయింది. అందువల్ల ఈ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు మీకు హర్యానా ఎలక్షన్స్ కూడా అంతే కదా, కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు చాలా ఎగ్జిట్ పోల్స్, లేదా గట్టి పోటీ అన్నారు, కంప్లీట్ రివర్స్ అయింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా టుడే లాంటి సంస్థలు మీకు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు, కంప్లీట్ రివర్స్ అయింది. సో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో చూడు, మీరు టైమ్స్లో చదివారు, ఇదే టైమ్స్లో ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలుస్తుందని చెప్పారు. మీకు ఇండియా టుడే చంద్రబాబు కూటమి గెలుస్తా అంటే 20 సీట్లకు పైగా ఇచ్చారు ఎంపీ సీట్లు టైమ్స్ నౌ. మరి అందువల్ల టైమ్స్ నౌ ఇస్ ఎ వెరీ బిగ్ ఛానల్. అందువల్ల ఇవి విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అని ఇంగ్లీష్లో అంటారు. వీ హ్యావ్ టు టేక్ దమ్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ కాదు, వీ హ్యావ్ టు టేక్ దమ్ విత్ ఎ లారీ లోడ్ ఆఫ్ సాల్ట్. ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్ స్టేట్. ఇది ఢిల్లీకి వచ్చేవరకు ఏంటంటే ఉన్నాయి 70 సీట్సే, కానీ వెరీ కాంప్లెక్స్. ఎందుకంటే సోషల్ డెమోగ్రఫీ రీత్యా, ఎకనామిక్ డెమోగ్రఫీ రీత్యా చాలా ఫ్యాక్టర్స్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో మన మైక్రో లెవెల్. ఈ ఎగ్జిట్ పోల్స్తో సమస్య ఏంటంటే ఇది మ్యాక్రో లెవెల్ ఇస్తుంది. నేను ఇవన్నీ చెప్పేది ఎగ్జిట్ పోల్ తప్పైతే అని చెప్పడం లేదు. ఈవెన్ రైట్ అయినా నా ఆన్సర్ ఇదే, రైట్ అవుతాయో రాంగ్ అవుతాయో నేను ఊహించలేను. ఎందుకంటే మ్యాక్రో లెవెల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు చాలా సులభంగా చెప్పచ్చు. అంటే ఓవరాల్గా ఇప్పుడు తెలంగాణ ఎట్లా చెప్పగలిగాను, మ్యాక్రో లెవెల్ సిచ్యువేషన్. తర్వాత మైక్రో లెవెల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు చెప్పలేము. ఎందుకు అంటే ఇక్కడ కాన్స్టిట్యున్సీ వైజ్ ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఓక్లా అని ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. ఈ ఓక్లాలో సిగ్నిఫికెంట్ ముస్లిం ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడ్డాక బీజేపీకి ఆప్కు మధ్య ఫైట్ ఉంటే బీజేపీకి వ్యతిరేకంగా స్ట్రాటజిక్ ఓటింగ్, మైనార్టీ ఓటింగ్ ఉంటుంది కనుక ఆప్ గెలవాలి. కానీ అక్కడ ఏమైంది, ఎంఐఎం పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తుంది. సహజంగానే బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ అయిన మైనార్టీ ఓటు ఎంతో కొంత కాంగ్రెస్ అలాగే ఎంఐఎం చీల్చుకుందనుకోండి, డెఫినెట్గా ఆప్ క్యాండిడేట్ ఎఫెక్ట్ అవుతాడు. ఎంత చీల్చుకుంటుంది అనేది తెలియదు. సో ఢిల్లీ ఓవరాల్గా ఉన్న వాతావరణం వేరు, ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడు ఉదాహరణకు ఒక 10-15 సీట్లలో బీజేపీ గతంలో లెస్ దెన్ 10,000 ఓట్లతో ఓడిపోయింది. మొత్తం ఒక 25 సీట్స్లో ఒక 15,000 ఓట్ల లోపుతో ఓడిపోయినట్టుంది. రఫ్గా చెప్పాలంటే ఒక అట్లీస్ట్ 10 to 15 సీట్స్లో బిలో 10% గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ బిలో 10% గ్యాప్ ఉన్న చోట ఏమవుతుంది, కాస్తంత ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు పడ్డా, కాస్త బీజేపీ ఇంప్రూవ్ అయినా, కాస్త కాంగ్రెస్ ఓటు చీల్చుకున్నా మిత్తం ఆ కాన్స్టిట్యున్సీ తారుమారవుతుంది. ఓవరాల్గా కాంగ్రెస్కి ఎంత ఓట్లు వచ్చాయని ముఖ్యం కాదు, కాన్స్టిట్యున్సీలు ఎన్ని ఓట్లు వచ్చాయని ముఖ్యమవుతుంది. ఇప్పుడు ఓవరాల్గా కూడా కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పెరుగుతుంది అంటున్నారు. ఇదో లాస్ట్ ఎలక్షన్లో 4.63% వచ్చింది. ఈసారి కాస్త పెరుగుతుంది అని అంటున్నారు. పెరిగితే అది ఏ కాన్స్టిట్యున్సీలో పెరిగింది, ఢిల్లీ మొత్తం పెరిగితే ఆప్కేం కాదు, ఢిల్లీ మొత్తం పెరిగితే డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కనుక ఆప్కేం కాదు. కానీ సరిగ్గా ఒక 20 సీట్లలో పెరిగింది అనుకోండి, ఈ కంప్లీట్ కొలాప్స్ అయిపోతుంది, ఆప్కి ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల ఇలా కాన్స్టిట్యున్సీ వైజ్ బీజేపీకి ఏంటంటే మొదటి నుంచి కూడా ఓడిపోయిన సమయంలో కూడా 30 to 33% ఉంది. సో అందువల్ల కాస్తంత ఆమ్ ఆద్మీ పార్టీకి 50% అబోవ్ ఉంది. మీకు 62 సీట్లు ఆపుకుంటే 8 సీట్లు బీజేపీకి ఉన్నాయి. ఆపు ఎంత తగ్గినా స్టిల్ ఇంకా అధికారం వచ్చే అవకాశం ఉంది. అంటే ఎమ్మెల్యే సీట్లు తగ్గి మెజార్టీ తగ్గి అవకాశం ఉంది. అన్లెస్ ఆంధ్రప్రదేశ్లో మనం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చూసినటువంటి ఒక బలమైన వేవ్, మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఛాలెంజ్ వచ్చింది, టఫ్ ఫైట్ ఎందుకన్నారు అందరూ. కారణం ఏంటి అంటే 151 సీట్లలో జగన్మోహన్ రెడ్డి కూర్చుని ఉన్నాడు, 50% ఓట్లతో కూర్చుని ఉన్నాడు. అక్కడి నుంచి దించాలి. తెలుగుదేశం పార్టీ 23 సీట్ల దగ్గర ఉంది, ఇక్కడ నుంచి పెంచాలి. 40% ఓటింగ్లో ఉంది, 10% గ్యాప్ ఉంది ఓటింగ్లో 10% గ్యాప్. సీట్లలో మామూలు గ్యాప్ కాదు. 60 సీట్లు గెలుచుకున్నా కూడా అధికారం రాదు. 23ది 3 రెట్లు పెరిగినా 4 రెట్లు పెరగాలి. కానీ మీకు జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ ఏముండే అంటే ఒక 70 సీట్లు తగ్గినా కూడా అధికారం, 60 సీట్లు తగ్గినా అధికారం ఉంటుంది. సో అందుకే చాలామంది టఫ్ అన్నారు.
కానీ ఏం జరిగింది, ఒక అక్రాస్ ద స్టేట్ ఒక బలమైన యాంటీ ఇన్కంబెన్సీ గాలి వీచింది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా, అందువల్ల ఓడిపోయాడు. ఇప్పుడు కూడా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేజ్రీవాల్కి వ్యతిరేకంగా చాలా బలమైన వేవ్ గనక ఉంటే తప్ప అంత ఈజీగా ఎగ్జిట్ పోల్ నిజం కావు. మరి ఆ బలమైన వేవ్ ఉందో లేదో మనకు తెలియదు, అందువల్ల అది రిజల్ట్ ఒక రోజే చెప్పాలి. కానీ ఈ ఫిగర్స్ కనుక రావాలి అంటే మామూలు వేవ్ కాదు. ఎందుకంటే బీజేపీకి 27 ఏళ్ళుగా అధికారం లేదు ఢిల్లీలో. మీకు ఈవెన్ ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే అది కూడా ఒక తేడా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ల కింద కదా అధికారంలోకి వచ్చి, అంతకుముందు చంద్రబాబు నాయుడు పవర్లోనే ఉన్నాడు కదా. సో పవర్ అనేది తెలియని పార్టీ కాదు టీడీపీ. ఇక్కడ బీజేపీకి 27 ఏళ్ళుగా పవర్ లేదు. 1997 తర్వాత బీజేపీ అధికారంలోకి రాలే. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక మ్యాసివ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ మొత్తం కేజ్రీవాల్ పైన ఒక రకమైన రెఫరెండంగా జరిగింది. కేజ్రీవాల్ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలన్నదే ఆప్ నినాదం. అందువల్ల ఇంకా వేరే ఇష్యూస్ ఏమున్నా మెయిన్ ఇష్యూ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా చేయాలా వద్దా అని. సో అందువల్ల కేజ్రీవాల్ను ముఖ్యమంత్రిగా చేయాలా వద్దా అనే అంశం పైన జరిగిన ఎన్నిక కనుక దీనికి ఉన్న ప్రత్యేకతల రీత్యా కేజ్రీవాల్ పట్ల ఒక బలమైన వ్యతిరేకత ఉంటే తప్ప ఈ రిజల్ట్ నిజం కాదు. లేదు అంటావా, కొన్ని కాన్స్టిట్యున్సీలో వచ్చినటువంటి ఓటు స్ట్రాటజిక్ ఓట్ షిఫ్ట్. ఇప్పుడు ఉదాహరణకు ఎంఐఎం ఎన్ని సీట్లలో మీకు మైనారిటీ ఓట్ను ఆప్ లేకుండా చేస్తుంది. కాంగ్రెస్ ఎన్ని సీట్లలో దళిత్ అండ్ ముస్లిం ఓట్ను ఆప్కు రాకుండా చేస్తుంది. సో ఇలా సీట్ వైజ్గా కనుక తర్వాత క్లాస్ డివైడ్ కూడా చాలా క్లియర్గా ఉంది. అంటే వెల్ ఆఫ్ సెక్షన్స్, మిడిల్ క్లాసు కంప్లీట్గా బీజేపీ వెనకాల కన్సాలిడేట్ అయ్యి ఆపుకున్నటువంటి పేద ఓట్లు, పేద వర్గాల ఓట్లు, లోయర్ మిడిల్ క్లాస్ ఓట్లు, అలాగే సామాజికంగా దళిత్ అణగారిన ఓట్లు, ఇవి కనుక చీల్తే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ చాలా పెద్దది ఢిల్లీలో. ఇప్పుడు ఒక 40 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉంటారు. దేశం మొత్తం 4 కోట్లు ఉంటే అందులో 10% మీకు ఢిల్లీలో ఉంటారు. 40 లక్షల మంది. ఇప్పుడు బడ్జెట్ ఫస్ట్ 5 నాడు 5th నాడు ఎలక్షన్, ఫస్ట్ నాడు మీకు బడ్జెట్ వచ్చింది. మామూలు ఇంపాక్ట్ ఉండదు ఇది. ఎందుకంటే 7 lakhs నుంచి 12 lakhsకు మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు. సో అందువల్ల దీని ప్రభావం ఏంది. అలాగే 8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఢిల్లీ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయినాక చేశారు. బీజేపీ చేసిన 3 పాయింట్స్ ఏంటంటే ఆ 3 కూడా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్కు ఇబ్బంది కాకుండానే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆపలేని ఢిల్లీ ఓటర్ల పైన బలమైన ముద్ర వేసి 3 పనులు చేశారు. ఒకటి 8th పే కమిషన్ ప్రకటించారు. ఇది ఢిల్లీ కోసం ప్రకటించామా, దేశం మొత్తానికి కదా, అందువల్ల ఎలక్షన్ కోడ్ ఎట్లా వస్తుంది అని అంటారు. 2 బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు మ్యాసివ్గా. 3వది సరిగ్గా త్రివేణి సంగమంలో మోడీ మహాకుంభ్లో స్నానం ఎప్పుడు చేశాడు, నిన్న చేశాడు. పోలింగ్ జరుగుతున్నప్పుడు సమయంలో చేశాడు. అండ్ మీడియా కవరేజ్ కూడా దాదాపు మామూలు కవరేజ్ కాదు, కంటిన్యూస్ రోజంతా వేరేది ఏమీ లేదు. ఎందుకంటే మోడీ స్నానం చేసి రుద్రాక్షలు వేసుకొని మాలేసుకొని కాషాయ బట్టలు వేసుకొని, ఇది కొత్త కాదు మోడీ. మీకు కర్ణాటకలో ఎన్నికలు జరిగితే లండన్లో బసవేశ్వరుని విగ్రహానికి పూలదండ వేస్తుంటాడు మోడీ. లేదు ఇంకో రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్ నుంచి రుద్రాక్షలు వేసుకొని కాషాయ బట్టలు ధరించి బయటికి వస్తారు. ఎలక్షన్ రోజు ముందు రోజు ఒక గుహలోకి వెళ్ళి నేను ధ్యానం చేసుకుంటున్నాను అంటాడు. ఆ రోజంతా టీవీలు మోడీ తపస్సు చేస్తున్నాడు, గుహలోకి వెళ్ళి ధ్యానం చేస్తున్నాడని. సో మీకు యాక్సిడెంటల్గా అనొచ్చు ఎవరైనా, ఆయన వీళ్ళు టైం దొరికింది అప్పుడే వెళ్ళాడని. టైం కరెక్ట్గా పోలింగ్ రోజు దొరుకుతుందా? ఆ రోజే మౌని అమావాస్య కాదు, ఆ రోజే వసంత పంచమి కాదు, ప్రత్యేకంగా ఆ రోజు ఏది యునిక్నెస్ లేదు. అందువల్ల 5వ తారీఖు రోజు ఎందుకు వెళ్ళాడు? పోలింగ్ రోజు హాలిడే, అందరూ టీవీల ముందు ఉంటారు. ఢిల్లీలో ఉన్నదల్లా మిడిల్ క్లాస్, వాళ్ళు రోజు టీవీ చూస్తుంటే ఎలక్షన్ డే కదా, పోలింగ్ ఎట్లా జరుగుతుంది, ఏమైనా గొడవలు అవుతున్నాయి ఏమవుతుందో చూస్తారు కదా. చూస్తున్నప్పుడల్లా మోడీ కనబడుతుంటాడు. సో అంటే హిందూ ఓటర్ను అట్రాక్ట్ చేయడానికి చూడండి మన ప్రైమ్ మినిస్టరు, చూడు మన మతాన్ని మన ధర్మాన్ని ఎంత కాపాడుతున్నాడని. సో అనేది క్లియర్. 5 నాడు పోవాలి, 7 నాడు పోవచ్చు, ఇంక 26 తారీఖు దాకా నడుస్తుంది కదా. ఇవాళ ఏం కొత్త కాదు కదా, 26th వరకు ఉంది మహక్కం. పర్టికులర్గా పోలింగ్ డే రోజు ఎందుకు వెళ్ళాడు? కౌంటింగ్ డే రోజు వెళ్ళొచ్చు కదా. వీటన్నిటికి అతీతంగా గెలుపు ఓటములతో సంబంధం లేదు. ఇవన్నీ ఇహపరమైనటువంటి కోరికలకు దూరంగా
ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో జయాపజయాలకు నిమిత్తం లేకుండా ఆ రోజు వెళ్ళడం కొన్ని 8వ తారీఖు నిజంగా పరిత్యాగం అది ఏమున్నది అంతా ఈ ప్రపంచం అని. కానీ పోలింగ్ డే రోజు వెళ్ళడం ఎట్లా వస్తుంది? కౌంటింగ్ డే రోజు వెళ్ళాడంటే చూడండి, మోడీకి కోరికలు ఏం లేవు, మోడీ అతీతుడు ఈ గెలుపు ఓటములకు. చూడు, ఆయన దేశమంతా రాజకీయంగా ఉత్కంఠ ఉండి ఢిల్లీలో ఎవరు గెలుస్తారని చూస్తుంటే ప్రైమ్ మినిస్టర్ వీటన్నిటికి అతీతంగా త్రివేణి సంగమానికి వెళ్ళాడు చూడండి అని మనం అనుకోవచ్చు. కానీ పోలింగ్ డే రోజు వెళ్ళడం అనేది అది ఇహపరస దేని కొరకు అనే క్వశ్చన్ ఇది వస్తుంది కదా. ఇవన్నీ బీజేపీ చేసింది కనుక ఒక పవర్ఫుల్ యాంటీ ఇన్కంబెన్సీ కనుక ఈ 3 ఉన్నా కూడా లాభం లేదు. మళ్ళీ పవర్ఫుల్ యాంటీ ఇన్కంబెన్సీ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఉంటే ఎగ్జిట్ పోల్ నిజమవుతుంది. ఉన్నదా లేదా అనేది మనకు రిజల్ట్స్ వస్తుంది తప్ప చెప్పలేము.